ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన డెస్క్టాప్ మీద మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ వచ్చేలాగా ఎలా సెట్ చేయాలో చూద్దాం. దీనికోసం స్టార్ట్ లోకి వెళ్తున్నా. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ లో కొన్నే కనబడతాయి. మీకు అన్ని యాప్స్ కనబడాలి అంటే ఇక్కడ ఆల్ యాప్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సపోజ్ నాకు ఫోటోషాప్ డెస్క్టాప్ మీదకి రావాలనుకోండి, దీని మీద వన్ టైం క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇప్పుడు మీరు చూసారు అంటే మనకి ఫోటోషాప్ షార్ట్ కట్ లో వచ్చింది. ఇలాగా మీకు ఏది కావాలి అన్నా స్టార్ట్ లో ఆల్ యాప్స్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన దాని మీద లెఫ్ట్ మౌస్ బటన్ తో వన్ టైం క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని డెస్క్టాప్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. ఒకవేళ మీకు వద్దు అంటే సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ లో డిలీట్ అన్నాము అంటే డిలీట్ అయిపోద్ది. ఇది మనకి టెంపరీగా డిలీట్ అవుద్ది. మీరు ఆల్ యాప్స్ లోకి వెళ్ళారు అంటే మీకు ఫోటోషాప్ నార్మల్ గానే కనబడిపోద్ది. అలాగే డెస్క్టాప్ మీద షార్ట్ కట్ లో తెచ్చుకున్నాం కదా, వీటిని మనం టాస్క్ బార్ మీదకి సెట్ చేసుకోవాలి అన్న టాస్క్ బార్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాము అంటే టాస్క్ బార్ మీదకి వచ్చేస్తాయి. ఒకవేళ వద్దు అంటే ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేసాము అంటే రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు దిస్ పీసీ రీసైకిల్ బిన్ ఈ రెండు కనబడట్లా. మనం విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేయడం మనకు ఒక్కొక్కసారి దిస్ పీసీ రీసైకిల్ బిన్ ఐకాన్స్ కనబడవు. ఈ టైంలో వీటిని మనం తెచ్చుకోవాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ థీమ్స్ అని కనబడుతుంది కదా, ఇందులోకి వెళ్ళండి. కిందకు వచ్చారు అంటే ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం 5 వరకు డెస్క్టాప్ మీదకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ పీసీ, రీసైకిల్ బిన్, యూజర్ ఫైల్స్, కంట్రోల్ ప్యానల్, నెట్వర్క్. ఈ 5 వీటిల్లో నాకు దిస్ పీసీ, రీసైకిల్ బిన్ ఈ రెండే కావాలి. ఈ రెండింటి దగ్గర మార్కులు పెట్టి అప్లై ఓకే. డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే ఈ రెండు వచ్చేస్తాయి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.